నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పరిశ్రమలు మరియు వాణిజ్య రంగానికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 14న జరిగిన రాష్ట్ర స్థాయి కేటాయింపు కమిటీ స్లాక్ సమావేశం సిఫార్సుల ఆధారంగా ఏపీ ఐఐసిసి కేటాయింపు నిబంధనల ప్రకారం సిఫార్సు చేసిన 203 పారిశ్రామిక భూ కేటాయింపుల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో ప్రతి కేసు పరిధి 50 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది. ప్రతి ఇంటి నుండి ఒక ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దిశగా పారిశ్రామిక వాణిజ్య శాఖ పనిచేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ కింద అందే లబ్ధిని రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందజేసి వాటిని అభివృద్ధి పథంలో నడపాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 2024-25 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లతో ప్రైమరీ కార్పస్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తద్వారా కొలేటరల్ గ్యారంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు దాదాపు 5,000 కోట్ల మేర రుణ సౌకర్యం కలగనుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుంది. ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రయోజనం కలగనుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, సృజనాత్మక స్టార్టప్లను ప్రోత్సహించే అవకాశం దీని ద్వారా ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో ఇప్పటికే అందిస్తున్న 75-85% గ్యారంటీకి అదనంగా 10-20% రుణాలకు ఇకపై గ్యారంటీ లభిస్తుంది. ఇది ఎంఎస్సీలకు ఇచ్చిన రుణ మొత్తంలో 95% అంటే గరిష్టంగా 5 కోట్ల వరకు రుణం తీసుకునే ఎంఎస్సీలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా సమర్థవంతంగా కవర్ చేస్తారు. ఎంఎస్ఎంఈల కోసం ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది రాష్ట్రంలోని సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు సాధికారత కల్పించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఇది అందిస్తోంది. అంతేకాదు, అవసరమైన మేరకు క్రెడిట్ గ్యారంటీ మెకానిజంను అందిస్తుంది. పూచికత్తు అవసరం లేకుండానే సులభంగా రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. మంత్రిమండలి సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సిఆర్డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమిని అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.